కాకినాడ రూరల్ సర్పవరం గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని గ్రామ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. సర్పవరం గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం గత 26 ఏళ్లుగా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేయడానికి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటికే 160 గజాల స్థలాన్ని 23 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జోకా సత్తిబాబు 55,116 రూపాయల నగదు విరాళం అందించగా, మండా ప్రసాద్ 26,400 రూపాయల విలువైన 2 గజాల స్థలం కొమ్మర్తి సుబ్బారావు కుటుంబం మరో 2 గజాల స్థలాన్ని దానం చేశారు. త్వరలో గర్భగుడి ప్రతిష్ఠ నిర్వహించి ఆలయ ప్రారంభోత్సవం చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి భక్తులు తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రాంబాబు ఆలయ కమిటీ సభ్యులు. మొత్తం ఈ నెల 4 అతి త్వరలో అమ్మవారి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం అతి త్వరలో ప్రారంభోత్సవం అవుతుంది. ఎవరి మంది కూడా భక్తులు ధన రూపంలో కానీ ఏ రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరిస్తారని, అలాగే ఇచ్చేవాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అతి త్వరలో ఇచ్చి అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తారని మరి కోరుకుంటున్నాను. మన విజయ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి దాదాపు 22,36,000 రూపాయలు ఎట్టి ఈ స్థలం కొనడం జరిగింది. కావున ఇదంతా మన గ్రామ ప్రజల భక్తుల సహకారంతోనే ఉన్నాం. అలాగే ఈ గుడి నిర్మాణానికి కూడా దగ్గర దాదాపు ఒక 50 లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది. అది కూడా ప్రజా సహకారంతోనే మేము చేసాం, మా గ్రామ ప్రజల సహకారంతోనే చేసాం అంతానే. అలాగే ఈ గుడి నిర్మాణం కూడా అతి త్వరలో జరుగుతుంది. కానీ ఇవ్వాల్సిన భక్తులు మాకు ఇస్తానన్న వారు ఇవ్వాల్సిన వారు కూడా ఇచ్చి మా గుడికి సహకరిస్తారని మరి కూడా రాపిస్తాం. అమ్మవారి పాదాలు నమ్మకస్తూ, గురువుగారి పాదాలు నమ్మకస్తూ ఇక్కడ వచ్చినారు. బోనాలు ఎత్తుకున్న భక్తులందరికీ నా ధన్యవాదాలు. ఈ బోనాల పండుగ సంవత్సరానికి ఒకసారి తెలంగాణలో పెట్టేవారు. అదే బాపతగా ఇక్కడ పెడతామని ఇక్కడ ఉన్న భక్తురాలు ఒక ఆవిడ మొక్కుందట. అదే రోజు ఈ రోజు చాలా మంచిది కనుక ఇక్కడ పెట్టింది. కానీ మేము ముఖ్యంగా చెప్పేదంటే ఇక్కడ మన అమ్మవారి గుడి కడుతున్నాం కనుక భక్తులు ఎవరైనా విరాళం ఇచ్చే భక్తులు అందరూ కూడా ఇస్తానన్న భక్తులు ఇవ్వాల్సిన భక్తులు కూడా ఇచ్చి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినాక కార్యక్రమం పూర్తి చేస్తారని మేము అందరం కోరి ప్రార్థిస్తున్నాం.